అమ్మ ప్లీజ్ ప్లీజ్, నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారే, ప్లీజ్ నువ్వే. ఇవన్నీ చెప్తావు నన్ను కరిగిస్తావు గానీ ఆగు చూస్తా. సరే అమ్మ, ఈసారి ఇంటి వీనికి గొడవ వచ్చింది అనుకో, ఆ బండిని చేతులు ఉండదు, పోయి మీ నాయన కాల్ చేస్తాడు దాన్ని. సరే సరేలే, నాకు తెలుసులే. హలో, యాడున్నారా? అరే తొందరరా, దావత్ కి పైసలు సెట్ చేసిన, తొందరరా. హలో, అరే బాబార్ది యాడును? అరే షర్ట్ కాడికి రారా, ఎంతసేపు లాగానే నీకోసం, తొందరరా. ఎక్కండి, బండి ఎక్కండి. స్టఫ్ తీసుకొచ్చిన పాటలు పాడు. ఏ మందువేరా, మందువే నువ్వు బతురా, ఈరా నువ్వు పోసుకోరా. అరే కాదురా, ఫస్ట్ లా బైక్ తెచ్చిన కొత్తలా పక్కింటోనికి చిన్న దెబ్బ తాకిచ్చిన, దానికి వాడు ఇంటికి వచ్చి లొల్లి లొల్లి పెట్టుకున్నాడు. అరే ఏమన్నా లొల్లి చేసిండారా? మా అయ్య ₹1 ఇవ్వలే దావత్కి. అదే మా అమ్మ చూడు ఎంత మంచిగా ఇచ్చిందో, మంచిదిరా మా అమ్మ. అదే మా అయ్య అయితే చదువుకో అని చంపుతున్నారా, ఏం చేయాలో అర్థమైతలే. అరే ప్రతి ఇంట్లో ఉండేదే కదరా ఈ లొల్లంతా, ఎందుకు? ఏ మా అయ్య ముడివేడు పడతారు చూడు, చదవకపోతే అంటాడు ఊకే. ఇది ఒక లొల్లైంది. తినండి, గట్టిగా తినండి, మీకు ఇష్టం వచ్చినట్టు తినండి. అరే పోదాం బాగా. ఇంకా నువ్వు స్టడీ ఉండ్రే. అరే చక్కగా నడచండ్రా, ఎందుకు సరే చక్కగా ఉండండి. అరే ఇంటికాడ అమ్మోళ్ళు తింటారు, పోదాం పానే. అరే బైక్ ఇయ్యండి, తలయాడుందిరా, నీ జోబులో ఉందిరా. అరే నా దాంట్లోనే ఉంది, మర్చిపోయినా. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం. ఇంతలో అరే లేవురా. అరే నాని, అరే మచా లేవురా. అరే నాని, హలో ఆంటీ. హలో, అది అది ఏంట్రా మసుకుతున్నావు, చెప్పేందో. ఆంటీ నాన్నేడు లేసలేడు ఆంటీ. నానికి ఏమైంది? యాక్సిడెంట్ అయింది ఆంటీ, బండి మీద తీసుకెళ్ళి కింద పడడం. ఎక్కడా? రోడ్డు మీద. సరే ఆగండి, నేను వస్తున్నా. ఏమండి? ఎందుకు అంతగా అరుస్తున్నావు? నానికి యాక్సిడెంట్ అయిందంట అండి. అవునా, ఎక్కడ? రోడ్డు పైన ఉన్నాడంట, నా కాళ్ళు చేతులు ఏం ఆడట్లేదు. పద వెళ్దాం. నాని 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 ఒక్కసారి లేవు నాని, నన్ను చూడు, అమ్మని వచ్చిన లేవు నాని. నన్ను క్షమించు సుధా, తప్పంతా నాదే. నేను ఎప్పుడో బైక్ నడపలేదు, కనీసం వాడైనా నడుపుతారన్న చిన్న ఆశతో వానికి బైక్ ఇప్పిస్తే ఈ రోజు నాకు కడుపు కూత మిగిలిచిపోయాడు సుధా.
చెప్పయ్యా. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఒక్క నిమిషానికి ఒకరు చనిపోతున్నారు. భద్రతా నియమాలపై అవగాహన లేకపోవడంతో ఈ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వేగం కన్నా ప్రాణం మిన్న. పిల్లల సంతోషాల కోసం అడిగిన వాటన్నింటినీ తల్లిదండ్రులు ఇప్పించకూడదు. ఎంతో అత్యవసరం అయితే తప్ప పిల్లలకు బైకులు ఇప్పించకూడదు. వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ లను పాటించడం, హెల్మెట్ ధరించడం వంటివి చేయాలి. అలాగే ఫోన్స్ మాట్లాడుతూ తాగి బండ్లను నడపడం వంటివి చేయరాదు. తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి. ఈ మధ్యలో చాలా మంది వచ్చిరాని డ్రైవింగ్స్ తో బండ్లను నడిపి యాక్సిడెంట్ కి కారణమవుతున్నారు. దయచేసి మీకు డ్రైవింగ్ పూర్తిగా వచ్చిన తర్వాతనే డ్రైవింగ్ చేయండి. అప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ధన్యవాదములు. ప్రస్తుత సమాజంలో